హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ARS న్యూస్ ఛానల్. ఢిల్లీ విమానాశ్రయంలో సాంకేతిక లోపం. దీని ద్వారా 100కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం. ఢిల్లీ ప్రధాన విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో శుక్రవారం ఉదయం నుంచి 100కు పైగా విమానాల రాకపోకలకు ప్రభావితం జరిగింది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ స్టేడియం విమానాశ్రయం గురువారం నవంబర్ 6 సాయంత్రం నుంచి ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ ATC వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనివల్ల ఉదయం నాటికి 100కు పైగా విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఈ రాకపోకలకు ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ATC వ్యవస్థలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్లో సాఫ్ట్వేర్ లోపం తలెత్తింది. ఇది ఆటో ట్రాక్ సిస్టమ్ను ప్రభావితం చేసి విమానాల షెడ్యూల్ని ఆలస్యం అవుతున్నాయని తెలియజేశారు. ఢిల్లీ నుంచి బయలుదేరే వివిధ రకాల విమానాలు సగటున 50 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. దీనివలన ఢిల్లీకి మరియు ముంబైకి చేరుకోవాల్సిన విమానాలు కూడా దీని వల్ల ఆలస్యంగా బయలుదేరే ప్రభావితం అవుతున్నాయి. ఢిల్లీ విమానాశ్రయం మరియు ముంబై, కోల్కతా స్పేస్ జెట్, ఇండిగో విమానాల సంస్థల ప్రయాణికులు సైతం ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశారు. ATC సమస్య వల్ల అన్ని ఎయిర్లైన్స్ విమానాలు ఆలస్యంగా బయలుదేరుతాయని, ఎయిర్పోర్ట్ విమానాల్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుందని ఎయిర్ ఇండియా తమ ప్రయాణికులను అప్రమత్తం చేసింది. ATC సాంకేతిక సమస్య వల్ల ఢిల్లీలో రావాల్సిన విమానాలు కూడా అవుతున్నాయని, ప్రయాణికులు తమ షెడ్యూల్ని చెక్ చేసుకోవాలని స్పేస్ జెట్ ముందుగానే వారికి సూచించింది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయని ఇండిగో కూడా పేర్కొంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమస్యను పరిష్కరించడానికి టెక్నికల్ గా టీం పనిచేస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం కల్లా సాధారణ స్థితికి తిరిగి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనాకి వచ్చారు. ప్రయాణికులు తమ ఎయిర్లైన్స్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా విమాన స్థితిని చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరించి విమాన రాకపోకలకు అంతరాయం నుంచి తొలగించి సాధారణ స్థితికి తీసుకొస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. ఇది ఇలా ఉండగా, అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలోని అత్యంత బిజీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ విమానాశ్రయం ఒకటి. ప్రపంచంలోనే ఢిల్లీ ఎయిర్పోర్టుకు 9వ స్థానం ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో రోజుకు 1500 నుంచి 1800కు పైగా విమానాలు రాకపోకలు సాధిస్తాయి. ఒక రోజుకు సగటుగా 2.2 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఏడాదికి సుమారుగా 8 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు ఢిల్లీ ద్వారా. ATC సాంకేతిక సమస్యతో ఢిల్లీ విమానాశ్రయాలు ఆలస్యంగా ప్రభావితమై ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాలపైన కూడా పడింది. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణికులు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అడ్వైజరీ కమిటీ ఒక ప్రకటనను జారీ చేసింది. ఎయిర్పోర్ట్లోని సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. రియల్ టైం అప్డేట్ కోసం ప్రయాణికులు తమ సంబంధిత విమానయాన సంస్థతో టచ్లో ఉండాలని చెప్పి సూచించింది. అయితే ప్రయాణికులు కలిగిన ఈ అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని పేర్కొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద విమాన కార్యకలాపాలకు ఎంతగానో ఆలస్యం జరిగి విమానాలన్నీ లేటుగా బయలుదేరుతున్నాయి. దీనికి వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ఇందుకు సంబంధించిన టెక్నికల్ బృందం యాక్టివ్ గా పనిచేస్తుందని ఎక్స్లో కూడా వారి పోస్టు ద్వారా తెలియజేశారు. ఈ నివేదిక ప్రకారం ఢిల్లీలో ATC బుధవారం సాయంత్రం నుంచి సర్వర్ సమస్య ఎదుర్కొంటుందని, ఇది ATC విమానయాన సంస్థ మధ్య కీలకమైన కమ్యూనికేషన్ లింక్ అనే ఆటోమేటెడ్ మెసేజింగ్ సిస్టమ్కు అంతరాయం కలిగిందని, దీనిని త్వరలోనే మేము మాన్యువల్ గా మార్చి పంపిస్తామని చెప్పి విమానయాన కంట్రోల్ కమిటీ తెలియజేసింది. ఈ క్రమంలో విమాన సర్వీసులు సంబంధిత కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితమయ్యాయి.
ఇది శుక్రవారం నాటికి ఈ కంట్రోల్ సిస్టమ్ వర్కింగ్ లోకి రావడంతో విమానాలు తమ సర్వీస్ ను మొదలుపెట్టి ప్రయాణికులకు అందుబాటులో తీసుకొచ్చాయి. దీని ద్వారా నార్మల్ స్థితికి రావడానికి కనీసం ఒక 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని ఢిల్లీ అధికారులు, అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలియజేశారు. దీని ద్వారా ఈ విమానాలు లేటుగా బయలుదేరి మరియు లేటుగా తమ గమ్యస్థానానికి వెళ్లడంతో మిగతా ప్రాంతాల నుంచి బయలుదేరే విమానాలపై కూడా పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.